హాయ్ అండి. ఎండతో పని లేకుండా టమాటో పచ్చడిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. టమాటాలని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపించినట్లు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని పెనం మీద ఇప్పుడు కట్ చేసుకుని టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటాలకి సరిపడా చింతపండు, పసుపు, సాల్ట్ వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే అడుగంటదండి. సో మధ్య మధ్యలో ఇలా తిప్పుకొని టమోటా ముక్కలు మొత్తము మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయినట్లు. సో చూసారు కదా వీడియోలో చూపించినట్లుగా ఇలా అయిన తర్వాత గ్యాస్ను ఆఫ్ చేసుకొని ఈ పెనం పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో పెనం పెట్టుకొని పచ్చడికి తగినట్లుగా ఆవాలు, మెంతులు వేసుకొని వేపుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆరిపోయిన టమోటా పేస్ట్ మొత్తం వేసుకోవాలి. తర్వాత పచ్చడికి తగినట్లుగా కారము, ఇంకా గ్రైండ్ చేసుకున్న ఆవాల మెంతుల పొడి, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసుకొని వేరుశనగ నూనె అండి, పచ్చడి టేస్టీగా రావాలంటే వేరుశనగ ఆయిల్తోని తాలింపు వేసుకోవాలి. ఇలా తాలింపు వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆ టమోటా పేస్ట్ని దీనిలో వేసుకొని బాగా కలుపుకొని వాటర్ మొత్తం దీనిలో ఆ ఆయిల్లో ఇంకిపోతుందండి. సో ఎన్ని రోజులైనా ఈ పచ్చడి నిలువ ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.